ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. కార్తీక స్నానం ఏ విధంగా చేయాలి, ఏ నియమాలు పాటించాలి, అసలు కార్తీక స్నానానికి అత్యంత విశేషమైనటువంటి ఫలితం ఉంది అని చెప్తారు. అయితే కార్తీక స్నానాన్ని ఏ విధంగా నిర్వహించాలి అనేటువంటి విషయం కూడా మనం తెలుసుకోవాలి. కార్తీక స్నానం అంటే చాలా మందికి అపోహ. ఎన్నో రకాల నియమ నిబంధనల్ని వాళ్ళు పాటిస్తూ ఉంటారు. అసలు నిజానికి ఎవరు ఎక్కడ ఏ విధంగా నియమాలు పాటించాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. మనకి శాస్త్రం ఏం చెప్తోంది, ఎక్కడైనా సరే నది దగ్గర ఉన్నవాళ్ళు తప్పనిసరిగా నదిలో స్నానం చేయాలి. నదిలో స్నానం చేసేప్పుడు మాత్రం కొన్ని నియమాలు పాటించాలి. చాలా మంది ఏం చేస్తూ ఉంటారు, వారి వారి ఊళ్ళల్లో ఉన్నటువంటి నదికి నిద్ర లేవగానే పళ్ళ పుల్ల నోట్లో వేసుకుని లేదా బ్రష్ నోట్లో వేసుకుని పళ్ళు తోముకుంటూ నది స్నానానికి బయలుదేరుతారు. నిజానికి నదిలో ఆ విధంగా స్నానం చేయకూడదు. ఇంట్లోనే తెల్లవారుజామున, అంటే అరుణోదయ సమయానికి అంటారు, అంటే తెల్లవారుజామునే సరస్వతి యామం 4 గంటలప్పుడు లేచి స్నానం చేసి ఇంట్లో తులసికి దేవుడికి దీపారాధన చేసి అప్పుడు నదికి బయలుదేరాలి. కానీ నిద్ర లేచినటువంటి బట్టలతో, అంటే మనం విడిచేటువంటి గుడ్డలతో కానీ స్వేదంతో కానీ నదిలో మునగకూడదు, అది దోషం అని చెప్తారు. అసలు కార్తీక స్నానం దేనికోసం చేస్తున్నాం, మనకి అత్యంత పుణ్య ఫలమైందని, దానివల్ల మనకి పుణ్యం లభిస్తుంది అని, సైంటిఫిక్గా చెప్పుకోవాలంటే మనకి ఆరోగ్యానికి మంచిది అని చేస్తూ ఉన్నాం. అందుకని ఇది పరిశుభ్రమైనటువంటి బట్టలతో, పరిశుభ్రమైనటువంటి శరీరంతో మాత్రమే నదిలో మునగాలి. నదిలో కూడా ఏమిటి, ప్రవాహానికి ఎదురుగా నిల్చోవలిట. ఆ తర్వాత మొలలోతు నీళ్లల్లో, అంటే నాభి దాటే వరకు ఉన్నంత వరకు, నడుము దాటే వరకు, మునిగే వరకు మనం అందులోకి దిగాలి. దిగిన తర్వాత ప్రవాహానికి ఎదురుగా నించోవాలి. ఎదురుగా నించొని నదికి నమస్కారం చేసి 3 మునకలు వెయ్యాలి. అంటే ముక్కు మూసుకొని 3 సార్లు మునిగి లేవాలి. అలా లేచిన తర్వాత నది ఒడ్డుకు రావాలి. నది ఒడ్డుకి కూడా ఏమంటారంటే అక్కడ పరిశుభ్రం చేసుకోవడం కోసం అని చెప్పేసి 3 దోసిళ్లతో నీరు తీరానికి వదలాలిట. వదిలిన తర్వాత అక్కడ మెట్ల దగ్గరికి, తీరం దగ్గరికి వచ్చిన తర్వాత నదిలో మునిగిన తర్వాత నీళ్లు ఊడుతూ ఉంటాయి కదా బట్టలు, అక్కడ చివరి అంచులన్నిటిని కూడా పిండేయాలిట. అలా పిండడాన్ని యక్షతర్పణం అంటారు. ఆ తర్వాత గట్టుపైకి వచ్చి బట్టల్ని మార్చుకుని పొడి గుడ్డల్ని కట్టుకోవాలి. తర్వాత చాలామంది చేసేటువంటి దోషం ఏమిటి అంటే, విడిచిన గుడ్డలన్నిటినీ కూడా అక్కడ ఉతికేస్తూ ఉంటారు, అక్కడ జాడిస్తూ ఉంటారు. అది మహాదోషప్రదమైంది. ఎప్పుడు కూడా నదిలో మనం విడిచినటువంటి గుడ్డల్ని అక్కడ జాడించడాలు, ఉతకడాలు చేయకూడదు. షాంపూలు, సబ్బులు పెట్టుకోకూడదు. కేవలం పవిత్రమైనటువంటి నదిలో నేను స్నానం చేస్తున్నాను, పుణ్యం రావడానికి స్నానం చేస్తున్నాను అనేటువంటి భావనతో మాత్రమే నదిలో స్నానం చేయాలి. నదిలోకి దిగిన తర్వాత కూడా సంకల్పం చెప్పుకోవడం ఏ విధంగా అంటే, సర్వపాపహరం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురుమే దేవా దామోదర నమోస్తుతే. అంటే ఇక్కడ ఏం చెప్పుకుంటున్నారు, నేను కార్తీక వ్రతాన్ని నిర్వహిస్తూ ఉన్నాను, కార్తీక స్నానాన్ని చేస్తూ ఉన్నాను, ఇది నిర్విఘ్నంగా ఈ వ్రతాన్ని ఈ నెల మొత్తం కూడా నేను చేసేలాగా నన్ను అనుగ్రహించు దామోదర అని చెప్పేసి విష్ణుమూర్తికి నమస్కారం చేసుకోవడం ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఈ వ్రతంలో, ఈ నియమంలో నాకు ఎక్కడ కూడా విఘ్నాలు కలగకుండా సక్రమంగా ఈ వ్రతాన్ని నేను చేసేలాగా ఆశీర్వదించమని చెప్పేసి నారాయణమూర్తిని మొక్కుకుని, నారాయణమూర్తికి నమస్కరించుకొని అక్కడ గంగలో స్నానం చేయాలి. చేసిన తర్వాత ఒడ్డుకి వచ్చి బ్రాహ్మలైతే సంధ్యావందనాన్ని చేసుకోవాలి. లేదా ఎవరెవరికి ఎలాంటి ఉపదేశాలు, మంత్రాలు ఉంటాయో ఆ ఒడ్డున కూర్చొని వాళ్ళంతా కూడా ఆయా దేవతలకి మంత్రజపాన్ని చేయాలి. స్త్రీలైతే తీరానికి వచ్చిన తర్వాత పొడి బట్టలు కట్టుకున్న తర్వాత కుంకుమ ధరించి నదీమ తల్లికి పూజ చేసుకోవాలి. అంటే ఏ నదిలో చేస్తే ఆ నదికి నది స్త్రీ స్వరూపిడిగా చెప్తాం. మంగళకరమైనటువంటి ద్రవ్యాలు అక్కడ వదలాలి. ఏమీ లేకపోతే కనీసం పసుపు, కుంకుమ వదిలి ఒక దొప్పలో కానీ అరటి దొన్నెలో కానీ దీపారాధన చేసి ఆ దీపానికి పువ్వులు కూడా పెట్టి నదిలో వదలాలి. నదికి నమస్కరించుకోవాలి. ఆ తర్వాత ఒడ్డున కూర్చొని వాళ్ళకున్నటువంటి పూజాధికాలు కానీ, స్తోత్రాలు కానీ, మంత్రజపాలు కానీ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంటికి రావాలి. అయితే ఇక్కడ స్నానం చేసేప్పుడు నది దగ్గర మనం గమనించవలసినటువంటి అనేక విషయాలున్నాయి. చాలామంది ఏం చేస్తూ ఉంటారు, ఒకళ్ళు స్నానం చేసి అక్కడ తర్పణాలు వదులుతూ ఉంటారు. ఇక్కడ ఏమిటంటే తండ్రి ఉన్నా లేకపోయినా
అందరూ కూడా తర్పణాలు వదలాలి. అయితే తండ్రి ఉన్నవాళ్ళైతే వాళ్ళకి ఋషి తర్పణం, దేవతర్పణం వదలాలి. తండ్రి లేని వాళ్ళైతే పితృతర్పణం, ఋషి తర్పణం, దేవతర్పణం కూడా చెయ్యాలి. అక్కడ తర్పణాలు వదలాలి. తర్పణం అంటే తృప్తి కలిగించేది అనేటువంటి అర్థం ఉంది. అందుకని ఆ నదీ తీరంలో తప్పనిసరిగా వాళ్ళు తర్పణాలు వదలాలి. అయితే ఇక్కడ జరుగుతున్నది, మనం చూస్తున్న విషయం ఏమిటంటే, అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఒకళ్ళు తర్పణాలు వదులుతూ ఉంటారు, మరొకరు ఆ పక్కనే పుక్కిలించి ఉమ్మేస్తూ ఉంటారు. మనం ఉమ్మేసినటువంటి నీళ్లు, పుక్కిలించినటువంటి నీళ్లు పక్కన ఉన్నటువంటి వ్యక్తి అతను తర్పణాలు వదలడానికి దాన్ని తీసుకుంటూ ఉన్నాడు. అందుకని ఎవ్వరూ కూడా, అంటే తర్పణాలు వదిలేటువంటి వ్యక్తులు పక్కన ఉన్నా లేకపోయినా, ఎవరైనా సరే నదికి వెళ్ళినప్పుడు మాత్రం నదిలో పుక్కిలించి ఉమ్మేయకూడదు. నదికి 200 మీటర్ల దూరం వరకు కూడా ఎవరు మలమూత్ర విసర్జన చేయకూడదు అనేటువంటి నియమాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కార్తీక స్నానానికి ముఖ్యంగా ఏమిటి, ఇంట్లో స్నానం చేసి వచ్చి అక్కడ స్నానం చేయటం, తర్వాత నదికి దీపారాధన చేసి నదిలో వదలటం, సంధ్యావందనాదులు లేదా మంత్రజపం ఉన్నటువంటి వాళ్ళు మంత్రజపాన్ని చేసుకుని తర్పణాలు వదిలి నమస్కరించుకుని అక్కడే, అది ఏ క్షేత్రంలో ఏ దేవాలయం పక్కన ఉందో ఆ దేవాలయానికి కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి భగవంతుడిని, అంటే విష్ణు దేవాలయం కావచ్చు, శివాలయం కావచ్చు, అక్కడికి కూడా వెళ్ళి అక్కడ దీపారాధన చేసి ఆ దేవుడికి కూడా అర్చనలు చేసుకుని ఇంటికి రావాలి. ఈ విధంగా కార్తీక స్నానాన్ని ఆచరించాలి అని చెప్తారు.